అందరికీ నమస్కారం. నిర్దోషిగా తేలాడు, కానీ అప్పటికే అనుభవించాల్సినంత శిక్ష అనుభవించేశాడు. ఇది కేజ్రీవాల్ విషయంలో జరిగింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరుక్కోవటం ఫలితంగా అతని రాజకీయ జీవితం మొత్తం కూడా తల్లకిందులైపోయింది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారాన్ని కోల్పోవటం మాత్రమే కాదు, కేజ్రీవాల్, మనీష్ సిసోడియా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నిందితులుగా ఉన్నందుకు గాను ప్రజలు అసహించుకోవటం వల్ల ఎమ్మెల్యేలుగా కూడా ఓడిపోయారు. మామూలుగా మనకి మాస్ లీడర్స్ అంటే ఎవరు అనుకుంటాం? మన తెలుగు నేల మీద కేసీఆర్, రేవంత్ రెడ్డి, చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, వీళ్ళు మాస్ లీడర్స్ అని మనం అనుకుంటాం. కానీ వీళ్ళకి మించిన మాస్ లీడర్ కేజ్రీవాల్. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ అనేటువంటి ఒక పార్టీని పెట్టి ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చుకొని ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని రెండు జాతీయ పార్టీలు, ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న పార్టీలు కాంగ్రెసు, బీజేపీ, ఈ రెండింటిని తట్టుకొని నిలబడి అనేక ఇబ్బందులు పెట్టినప్పుడు కూడా తన పార్టీని నిలబెట్టుకొని ఒకసారి ప్రభుత్వాన్ని పడేసినా మళ్ళా ప్రభుత్వాన్ని తెచ్చుకొని వరుసగా ఆమ్ ఆద్మీ పార్టీని అధికారంలో తీసుకొచ్చుకొని కొన్ని మార్పులు చూపించి తనకంటూ ఒక పేరు తెచ్చుకొని తర్వాత ఇతర రాష్ట్రాలకు కూడా తన పార్టీని విస్తరించుకొని పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీని అధికారంలో తీసుకొచ్చుకోగలిగాడు. గోవాలో కొన్ని పోటీ చేసి కొన్ని సీట్లు, తర్వాత చాలా రాష్ట్రాలు, గుజరాత్లో పోటీ చేశారు. చివరికి ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీగా మార్చుకోగలిగి తనకంటూ ఒక మార్కు వేసుకున్నాడు దేశ రాజకీయాల్లో కేజ్రీవాల్. కేజ్రీవాల్ అంటే దేశవ్యాప్తంగా తెలిసే పరిస్థితి తెచ్చుకున్నాడు. సరే, అతని మీద ఉన్న ఆరోపణలు, అన్నా హజారే ఉద్యమాన్ని హైజాక్ చేశాడని ఇలా ఉన్నాయి. సరే, రాజకీయాల్లో ఉన్నప్పుడు కొన్ని ఆరోపణలు సహజం. ఆరోపణలు పక్కన పెడితే అవేవి కేజ్రీవాల్ని ఏమీ చేయలేకపోయాయి. కానీ ఈ ఒక్క కేసు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనబడేటువంటి ఒకే ఒక్క కేసు కేజ్రీవాల్ పొలిటికల్ లైఫ్ని తలకిందులు చేసింది. ఒకవైపేమో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా జైలుకి వెళ్ళారు, జైలు జీవితాన్ని గడిపారు. కేజ్రీవాల్ నెలల తరబడి జైల్లో ఉంటే మనీష్ సిసోడియా సంవత్సరాల తరబడి జైల్లో ఉన్నారు. ఇంకొక పక్కేమో ఆ అపవాద కారణంగా రాజకీయంగా నష్టం జరిగింది. మొన్న ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది. ఇందాక చెప్పాను కదా, కేజ్రీవాల్ కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు. అవినీతికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ అవినీతి కేసులో ఇరుక్కుంది అనేటువంటి పేరు మోయాల్సి వచ్చింది. అందుకని చూడండి, ఇలా కేజ్రీవాల్ మొహంలో ఎలాంటి ఆనందం లేదు, బాధే ఉంది, ఏడుపు ఉంది. ఆ బాధ, ఏడుపు వెనకాల కోల్పోయినటువంటి నష్టం కనపడుతూ ఉంది కేజ్రీవాల్కి. అంటే దేశంలో ఉన్నటువంటి, అంటే దేశంలో అధికారాన్ని ఉపయోగించుకొని అధికార పార్టీలు, ఇవాళ బీజేపీ కావచ్చు, గతంలో కాంగ్రెస్ కావచ్చు, ఎలా ప్రత్యర్థి పార్టీని ఇబ్బంది పెడతాయి వ్యవస్థలను ఉపయోగించుకొని అనడానికి ఒక కేసు, ఒక ఉదాహరణ. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఒకప్పుడు సిబిఐ, ఈడీ చాలా దూకుడుగా వ్యవహరించాయి, తర్వాత కాలంలో నెమ్మదిగా వ్యవహరించాయి. ఒకప్పుడు ఎందుకు స్పీడ్గా ఉన్నాయి, తర్వాత నెమ్మదిగా ఎందుకు ఉన్నాయంటే, ఒకప్పుడు కేజ్రీవాల్ని టార్గెట్ చేయాలి, కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేయాలి అనుకున్నారు, టార్గెట్ చేశారు, టార్గెట్ చేసే టైంలో దూకుడుగా ఉన్నారు. తర్వాత వాళ్ళకి చేయాల్సిన నష్టం చేసిన తర్వాత నెమ్మదైపోయారు. అసలు సిబిఐకి ఏంటి, ఒకటైనా దూకుడుగా ఉండాల్సిన అవసరం, ఒకటైనా నెమ్మదిగా ఉండాల్సిన అవసరం ఉంటే సిబిఐ వర్కింగ్ ఫర్ బీజేపీ. అంటే మన వ్యవస్థలో ఎప్పుడు దూకుడుగా ఉండాలో, ఎప్పుడు నెమ్మదించాలో బీజేపీ రిమోట్ కంట్రోల్తో మానిటరింగ్ చేస్తూ ఉంది అనటానికి ఇది ఒక ఉదాహరణ. అంటే ఇప్పుడు కేవలం బీజేపీ అధికారంలో ఉందని బీజేపీ మీద నిందలేయట్లే. గతంలో కాంగ్రెస్ కూడా ఇలాంటి పనే చేసేది. ప్రాంతీయ పార్టీని, ప్రత్యర్థి పార్టీని ఇబ్బంది పెట్టడం కోసం ఆ రోజుల్లో సిబిఐని వాడుకుంది. అప్పుడు బీజేపీ వాళ్ళు అనేవాళ్ళు సిబిఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని. ఇవాళ అది బీజేపీ చెప్పు చేతల్లో ఉంది, అమిత్ షా గారి చెప్పు చేతల్లో, మోడీ గారి చెప్పు చేతల్లో ఉంది. మన తెలుగు నేల మీద చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఎందుకు తేలవంటే అందరికీ తెలిసిన వాస్తవమే. ఎందుకు తేలవనేది, ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఆపుతున్నారు అంటే ఎవరికైనా తెలిసిన వాస్తవమే. ఒక స్థాయి పొలిటికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని అడిగినా చెప్తారు, ఢిల్లీ పెద్దలు అని టక్కున అనేస్తారు. ఏది ఏమైనా ఈ ఒక్క కేసు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు అనేది కేజ్రీవాల్ పొలిటికల్ లైఫ్ని స్మాష్ చేసి పడేసింది. సరే, ఇప్పుడు నిర్దోషి కావచ్చు కాక, కానీ పడ్డ నిందలు, పడిన శిక్ష, ఒకే జైలుకు పోయాడు, నెలల తరబడి గడిపాడు, ఇంకా పొలిటికల్గా నష్టపోయాడు. ఇది తిరిగి రాదుగా, ఇదంతా తిరిగి రాదు కదా. మళ్ళీ ఎన్నికలు ఎప్పుడో, అప్పుడుండే పరిస్థితులు ఏందో, అప్పుడుండే ఎజెండా ఏంటో, ఆ రాని పరిస్థితులు మళ్ళీ ఆమ్ ఆద్మీ తిరిగి ఢిల్లీ అధికారం తెచ్చుకోగలిగిదో లేదో తెలీదు. ఏదేమైనా బాగా నష్టపోయిన వ్యక్తి మాత్రం కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ వల్ల.